Hello students, welcome to Sukumar's Physics Academy Physics classes. నేను సుకుమార్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. సో మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాటిలో ఏ టాపిక్స్ బాగా హై వెయిటేజ్గా ఉంటాయి, జేఈ అండ్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకా ఏమైనా మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఇది యాక్చువల్గా మనకి ఇది ఫస్ట్ ఇంటర్మీడియట్ సిలబస్లో 11th అండ్ 12th క్లాస్లో 11th క్లాస్ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, మెయిన్ హై వెయిటేజ్ టాపిక్స్ వచ్చి ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ డైమెన్షన్స్. సో డైమెన్షన్స్, సో దిస్ ఇస్ ద మెయిన్ టాపిక్. దీంట్లో దీనికి పోర్షన్ ఎక్కువగా ఉంటుంది, దీనికి వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది, దీని నుంచి మనం ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ వన్ ఈజ్ ఎర్రర్స్ అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఎర్రర్స్ అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ వెనియర్ క్యాలిపర్స్ అండ్ స్క్రూ గేజ్. వెనియర్ క్యాలిపర్స్ అండ్ స్క్రూ గేజ్. ఇవి సో ఇవి ఇక్కడ మెయిన్ టాపిక్స్. దీంట్లో చెప్పాను కదండి ఎక్కువ వెయిటేజ్, మనం దీన్ని మనం డిస్కస్ చేసేసుకుంటాం బికాస్ ఆఫ్ దిస్ ద హై వెయిటేజ్ టాపిక్ ఇన్ దిస్ చాప్టర్ కాబట్టి. ఓకే చూద్దాం ఫస్ట్ డైమెన్షన్స్. సో డైమెన్షన్స్, సో జనరల్గా ఏంటి డైమెన్షన్స్ అనేది ఏంటి? సో ఇప్పుడు మనం డెఫినేషన్ చూస్తే ఇక్కడ మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చాలా రకాలుగా ఉన్నాయి. అలా మనం ఉండేటప్పుడు ఒక డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ రాయాలి అన్నట్లయితే అది ఫండమెంటల్ మీద డిపెండెంట్ అవుతుంది కంపల్సరీగా. అలా దాన్ని మనం డిపెండెంట్గా రాసేటప్పుడు ఆ ఫండమెంటల్స్లో మనం పవర్స్ ఏమేమి తీసుకోవాలి అనేదే డైమెన్షన్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఫిజికల్ క్వాంటిటీని మనం తీసుకుంటే స్పీడ్ అనేది తీసుకుందాం. స్పీడ్, దిస్ ఇస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అని అంటాం. దిస్ ఇస్ ద డిఎస్ బై డిటీగా దీన్ని మనం కన్సిడర్ చేస్తే ఎస్ ఈజ్ డిస్టెన్స్. డిస్టెన్స్ అన్నా, లెంత్ అన్నా, రేడియస్ అన్నా, డయాగ్నల్ అన్నా, డెప్త్ అన్నా, హైట్ అన్నా. సో లెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలాంటి దాన్ని మనం తీసుకున్నా అవన్నీ కూడా లెంత్ అనే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించినవి. కాబట్టి డిఎస్ ఈజ్ ద డిస్టెన్స్, లేదా వెలాసిటీ తీసుకుంటే డిస్ప్లేస్మెంట్ బై టైం అంటాం, అది కూడా లెంతే అవుతుంది. టైమ్ ఇస్ దిస్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్. కాబట్టి ఇక్కడ మనకి L⁻1 T⁻1గా కన్సిడర్ చేస్తే దీన్ని పైకి తీసుకొచ్చేస్తే L⁻1 T⁻−1గా రాసుకుంటాం. దిస్ ఇస్ ద స్పీడ్ V. ద వెలాసిటీ కూడా అదే డైమెన్షన్ ఫార్ములా. ఇప్పుడు యాక్సిలరేషన్. సో ఇప్పుడు యాక్సిలరేషన్ డైమెన్షన్ ఫార్ములా దీన్ని మనం తీసేసుకున్నట్లయితే, సో నౌ దిస్ ఇస్ A ఈజ్ ఈక్వల్ టు dV/dtగా మనం రిప్రజెంట్ చేస్తాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో మళ్ళీ దీనికి ఆల్రెడీ వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా ఉంది కదా, L⁻1 T⁻−1 ఇస్ డివైడెడ్ బై T. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చేస్తే Tని యాక్సిలరేషన్ A ఈజ్ ఈక్వల్ టు L⁻1 T⁻−2గా వచ్చేస్తుంటుంది. ఇక్కడ చూడండి లెంత్కి మనం వెలాసిటీ కానీ స్పీడ్ కానీ మనం ఇక్కడ తీసుకునేటప్పుడు వెలాసిటీ ఆర్ స్పీడ్, ఇక్కడ వీటిని మనం తీసుకునేటప్పుడు లెంత్లో పవర్ ఎంత ఉంది? 1 ఉంది. అదే యాక్సిలరేషన్ తీసుకునేటప్పుడు లెంత్కి పవర్ ఎంత తీసుకోవాలంటే 1 తీసుకోవాలి. అలాగే టైం ఆల్సో ఫండమెంటల్, ఈ రెండు ఫండమెంటల్స్. సో టైం అనే ఫండమెంటల్ ఎంత తీసుకుంటున్నాం అంటే -1 ఎప్పుడు వెలాసిటీ కానీ స్పీడ్ కానీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. అదే యాక్సిలరేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో టైం అనే ఫండమెంటల్ ఎంత తీసుకుంటున్నాం? పవర్ని -2గా తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ లెంత్ అండ్ టైం అనే రెండు ఫండమెంటల్స్ వాడాం, ఇక్కడ కూడా లెంత్ టైం అనే సేమ్ ఫండమెంటల్స్ని వాడాం. బట్ ఇక్కడ T⁻−1 వచ్చింది, ఇక్కడ T⁻−2 వచ్చింది. అలా -1కి బదులు -2 తీసుకున్న వెంటనే ఇక్కడ వెలాసిటీ యాక్సిలరేషన్ అయిపోయింది. సో దీన్ని బట్టి అక్కడ మనకి ఏంటంటే తెలిసేది, అలా ఒక డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యి రాసేటప్పుడు ఆ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క పవర్స్లలో మనం ఇలా చేంజెస్ కనుక వస్తున్నట్లయితే
టోటల్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీనే మారిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది ద పవర్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ play very important role to write the relation between the derived quantity and the fundamental quantities. ఒక derived quantity fundamental quantity మధ్య రిలేషన్ రాసేటప్పుడు అక్కడ మనం ఫండమెంటల్స్లో తీసుకునే పవర్స్ చాలా మెయిన్ ఇక్కడది. ఆ పవర్స్ని ఏమంటాం అంటే మనం డైమెన్షన్స్ అంటాం. డైమెన్షన్స్. సో దిస్ ఇస్ హియర్. సో కాబట్టి ఇక్కడ మనకి వీటిని ఏం రాస్తామండి? సో డైమెన్షన్స్. సో డైమెన్షన్ ఆఫ్ టైం ఇన్ వెలాసిటీ. వెలాసిటీ అంటే పవర్ ఏనండి. ఎంత? సో దిస్ ఇస్ -1 కదా, -1. సిమిలర్లీ డైమెన్షన్ ఆఫ్ టైం అంటే టైంలో తీసుకోవాల్సిన పవర్ ఇన్ యాక్సిలేషన్. యాక్సిలేషన్ అనే ఇంకొక డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ రాసేటప్పుడు ఎంత తీసుకోవాలంటే -2గా తీసుకోవాలి. -2గా తీసుకోవాలి. దట్ ఈస్ వీటిని మనం డైమెన్షన్స్ అంటాం. ఈ రిలేషన్ని మనం డైమెన్షనల్ ఫార్ములా అంటాం. సో టోటలీ దిస్ ఇస్ అ డైమెన్షనల్ ఫార్ములా. దిస్ ఇస్ డైమెన్షనల్ ఫార్ములా. అలా ఒక డైమెన్షన్ ఫార్ములా మనం రాయాల్సి వస్తే ఇక్కడ ఫండమెంటల్స్కి డిరైవ్డ్కి మధ్య ఉండే రిలేషన్ తీసుకొని ఆ ఫండమెంటల్స్లో పవర్ ఎంత తీసుకోవాలనేది ఇక్కడ మనకి మెయిన్. ఓకే, ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే దానికి ఉండే బేస్ ఫార్ములా మీదనే డిపెండ్ అయి ఉంటుంది. జనరల్ ఫార్ములా అంటే దాని డెఫినేషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అలాంటివి ఇక్కడ మనకి ఇది ఎన్ని చాప్టర్స్ అయితే ఉన్నాయో 11th and 12th క్లాస్లో మొత్తం ప్రతి చాప్టర్లో ఉండే అన్ని రకాలైన ఫిజికల్ క్వాంటిటీస్కి డైమెన్షన్ ఫార్ములాస్ మనం రాసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ అవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటిని గుర్తుంచుకోవడం అంత ఈజీ కాదండి. సో కాబట్టి వాటన్నిటిని మనం వీలైనంత వరకు మనం ఈజీగా గుర్తుంచుకోవడం కోసం మెయిన్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఎలా గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో మనం రాసేటప్పుడు ఈజీగా గుర్తుంచుకోవడం కోసం అనేది ఒక సింపుల్ మెథడ్ మనం ఫాలో కావచ్చు. అది ఇక్కడ చూద్దాం. అదేంటంటే దిస్ ఇస్ సో డైమెన్షన్ ఫార్ములే ఆఫ్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ చూద్దాం. డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇవన్నీ మనకి డిఫరెంట్ చాప్టర్స్లలో వస్తూ ఉంటాయి. ఓకే, వీటిని గుర్తుంచుకోవడం ఒక సింపుల్ ఆర్డర్ అనేది ఒకటి ఫాలో అవుదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసేసుకుందాం. సెట్ 1 ఫస్ట్ లెంత్ అనేది తీసుకుందాం. లెంత్ మీద డిపెండ్ అయ్యేది డైరెక్ట్గా, అలా అన్నీ డిపెండ్ అవుతాయి. బట్ డైరెక్ట్గా దీన్ని మనకి ఇది ఏరియా అనేది లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ ఆఫ్ ఏరియా A is equal to length into breadth. Length into breadth. That is. So length into breadth. So this is equal to the L అంటే length. Length అన్న ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ లెంత్ అండ్ బ్రెడ్త్ అన్న ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ వచ్చేసరికి లెంత్ అయిపోతుంది. కాబట్టి దిస్ ఇస్ L స్క్వేర్గా కన్సిడర్ చేస్తాం. మళ్ళీ ఏరియా మీద డిపెండెంట్ ఇస్ వాల్యూమ్. సో వాల్యూమ్. సో వాల్యూమ్ ఏం రాయొచ్చండి? ద ఫార్ములా ఇస్ V is equal to length into breadth into height. సో కాబట్టి లెంత్ అన్నా లెంతే, బ్రెడ్త్ అన్నా లెంతే, హైట్ అన్నా లెంతే. అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఈ మూడు దేనికి సంబంధించినవి అంటే లెంత్ అనే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించినవి. కాబట్టి దిస్ ఇస్ L into L into L, L క్యూబ్. మళ్ళీ వాల్యూమ్ మీద డిపెండెంట్ డెన్సిటీ తీసుకోవచ్చు. డెన్సిటీ దిస్ ఇస్ D is equal to మాస్ బై వాల్యూమ్ కదా. మాస్ని మనం ఎంతో రిప్రజెంట్ చేస్తే వాల్యూమ్ని L క్యూబ్ ఆల్రెడీ ఇప్పుడే చేసేసాం. అప్పుడు ఇది ఏమవుతుంది అంటే m(L)⁻3, m⁻1 L⁻−3 ఇలా వీటికి మనం డైమెన్షన్ ఫార్ములా రాసేయచ్చు. సరే, ఇంకొకటి స్పీడ్ ఆర్ వెలాసిటీ. ఇప్పుడే ఇక్కడ రాసాం. దీన్ని ఇక్కడ నుంచి మనం తీసేసుకుందాం. దిస్ ఇస్ సో సెకండ్ సెట్ అని అనుకుందాం. దీన్ని స్పీడ్ ఆర్ వెలాసిటీ. దీనికి ఏంటి? V is equal to ds/dt మనం రిప్రజెంట్ చేయొచ్చు. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఎస్ అంటే కూడా లెంతే, డిస్ప్లేస్మెంట్ అన్నా కూడా లెంతే. సో కాబట్టి డిస్టెన్స్ అన్నా లెంతే, హైట్ అన్నా లెంతే, బ్రెడ్త్ అన్నా లెంతే, డయాగ్నల్ అన్నా లెంతే, రేడియస్ అన్నా లెంతే, డెప్త్ అన్నా లెంతే. ఇవన్నీ లెంత్లేనండి. కాబట్టి ds L dt టైం t. సో దిస్ ఇస్ ఈక్వల్ టు L⁻1 T⁻−1. ఓకే, తర్వాత
మళ్ళీ వెలాసిటీ మీద డిపెండెంట్ యాక్సిలరేషన్. ఓకేనా, యాక్సిలరేషన్ వెలాసిటీ మీద డిపెండెంట్ ఉంది. సో దీన్ని మనం ఏం తీసేసుకోవచ్చు, ఇక్కడది ఏ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి కదా, డివి బై డిటి కదా. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు డివి అంటే ఆల్రెడీ వెలాసిటీ ఉంది ఇక్కడ. L⁻1 T⁻−1 is divided by T as usual. ఇప్పుడు ఇది ఏమైపోయిందండి, L⁻1 T⁻−2. ఓకే, అండ్ ఇంకొకటి కూడా వెలాసిటీ మీద ఇంకొక డిపెండెంట్ ఉందండి, ఇక్కడ నుంచి తీసేసుకుందాం. దిస్ ఈస్ మొమెంటం. సో మొమెంటం కూడా దీని మీద డిపెండెంటే. ఎందుకంటే మొమెంటం P ఈజ్ ఈక్వల్ టు mv అవుతుంది. మాస్కి m, వీక్ ఆల్రెడీ ఉంది, L⁻1 T⁻−1 అయిపోయింది. ఇప్పుడు యాక్సిలరేషన్ మీద మొమెంటం మీద రెండింటి మీద డిపెండ్ అయ్యేది ఏంటంటే ఫోర్స్ అవుతుంది. ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు ma, దట్ ఈస్ ma, m L⁻1 ఏకి ఇక్కడ ఉందండి, L⁻1 T⁻−2 ఇది యాక్సిలరేషన్ ఇక్కడ ఉంది, L⁻1 T⁻−2. ఓకే, తర్వాత ఫోర్స్ మీద డిపెండెంట్ వర్క్ తీసుకోవచ్చు. వర్క్ W ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ S కదా. Fకి m L⁻1 T⁻−2 ఇంటూ L ఏమైపోయింది, ఇది m L² T⁻−2. మళ్ళీ వీటి మీద డిపెండెంట్. సో దేర్ ఫోర్ వర్క్ మీద డిపెండెంట్ ఏముందండి, ఇలా తీసేసుకుందాం, పవర్ P ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం కదా, దట్ ఈస్. సో దిస్ ఇస్ హియర్. సో పవర్ P ఈజ్ ఈక్వల్ టు వర్క్ వాల్యూ m L² T⁻−2 ఈజ్ డివైడెడ్ బై అగైన్ T. దిస్ ఈజ్ ఈక్వల్ టు m L² T⁻−3. దట్ ఈస్. ఇక్కడ వర్క్ అన్నా మన ఎనర్జీ అన్నా రెండు అంతా ఒకటేనండి. ఎనర్జీ అయినా వర్క్ అయినా అన్నిటికీ ఒకటే డైమెన్షన్ ఫార్ములా. దిస్ ఈజ్ ఈక్వల్ టు m L² T⁻−2 ఆల్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఏదైనా సరే, దట్స్ ద హీట్ ఎనర్జీ కావచ్చు, లైట్ ఎనర్జీ కావచ్చు, ఎలక్ట్రిక్ ఎనర్జీ కావచ్చు, కెమికల్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు, మెకానికల్ ఎనర్జీ కావచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ కావచ్చు. దిస్ ఇస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్, ఆల్ ఎనర్జీస్, దట్ ఈస్. ఇలా మనకి డైమెన్షన్ ఫార్ములాస్ అన్నీ వన్ ఆఫ్టర్ అనదర్ డిపెండెంట్గా ఉండేటి అన్ని ఇలా రాసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. సరే, స్పీడ్ అండ్ వెలాసిటీ మీద యాక్సిలేషన్ మీద ఫోర్స్, అండ్ వెలాసిటీ మీద మొమెంటం, మళ్ళీ ఫోర్స్ మీద వర్క్ మీద పవర్, ఈజీగా గుర్తుంటుంది ఇలాగా. సరే, ఇంకా మనకి ఇంకొక సెట్ కూడా తీసేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ తీసుకుందాం. ఎలక్ట్రిసిటీలో ఏముందండి, ఎలక్ట్రిసిటీలో ఫస్ట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఏమొస్తుంది, కరెంట్ వస్తుంది. సో ఫస్ట్ దీన్ని మనం కరెంట్ తీసేసుకుందాం. కరెంట్ I, దిస్ ఈజ్ ఈక్వల్ టు a⁻1 కదా, a⁻1. కరెంట్ ఈజ్ a⁻1, దిస్ ఇస్ a⁻1. లేదా దీన్ని మనం m⁻0 L⁻0 T⁻0 కూడా తీసుకుంటాం. దీని మీద డిపెండెంట్ ఏముందండి, చార్జ్ ఉంది. చార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు IT, దిస్ ఇస్ a⁻1 T⁻1. మళ్ళీ చార్జ్ మీద డిపెండెంట్ ఏముంది, పొటెన్షియల్ ఉంది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఏంటిది ఫార్ములా, V ఈజ్ ఈక్వల్ W బై Q, చార్జ్ పర్ యూనిట్. దిస్ ఇస్ అ వర్క్ డన్ పర్ యూనిట్ చార్జ్, దట్ ఈస్ వర్క్కి ఏంటిది m L² T⁻−2 ఈజ్ డివైడెడ్ బై Q ఈజ్ a⁻1 T⁻1. సో ఫైనలీ పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు m L² T⁻−3 a⁻−1, దట్ ఈస్. మళ్ళీ చార్జ్ మీద కెపాసిటెన్స్ రాసుకోవచ్చు. కెపాసిటెన్స్ ఇక్కడ రాస్తున్నాడు చూడండి, కెపాసిటెన్స్ దిస్ ఇస్ C ఈజ్ ఈక్వల్ Q బై V రాసుకోవచ్చు. అలా ఇవన్నీ మనకి ఒకదాని మీద ఒకటి డిపెండెంట్గా మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆటోమేటిక్గా అన్నీ ఈజీగా మన మైండ్లో ఉంటాయి. ఇలా మీరు అన్ని ప్రాక్టీస్ చేస్తూ హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే సో టోటల్ వీటిని గుర్తుంచుకోవడం ఈజీ. అలానే ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు మనం ఈజీగా వీటిని మనం రీకాల్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద మెథడ్. సో వీటి అప్లికేషన్ చూద్దాం ఇప్పుడు. ఓకే,
అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్, దీంట్లో మెయిన్ 2 అప్లికేషన్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అనలైజ్ చేయడానికి మనకి 2 ఆర్ ద మెయిన్ అప్లికేషన్స్. వీటిలో ఫస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ డైమెన్షనల్ హోమోజీనిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ డైమెన్షనల్ హోమోజీనిటీ. డైమెన్షనల్ హోమోజీనిటీ. సో యాజ్ పర్ దిస్ ప్రిన్సిపల్, ఇది ఏంటంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్, ఇఫ్ ఎ ఫిజికల్ ఈక్వేషన్ హ్యాస్ some terms either side of that relation, then the dimensions of all the terms of that physical equations are same. ఒక ఫిజికల్ ఈక్వేషన్లో either side అంటే ఈక్వల్కి ఇటు అటు LHSలో RHSలో ఎన్ని అయితే టర్మ్స్ ఉంటాయో అన్ని టర్మ్స్లలో కూడా ఒకే డైమెన్షన్స్ ఉండాలి. సో దిస్ ఇస్ ద డైమెన్షన్స్, దిస్ ఇస్ ద స్టేట్మెంట్. The dimensions of all the terms of a physical equation, all the terms of a physical equation has, all the terms of a physical equation has same dimensions on both sides. Same dimensions. That is, so the dimensions of all the terms of a physical equation has same dimensions on both sides. సో ఎయిదర్ సైడ్ అక్కడ మనకి LHSలో RHSలో అన్నిట్లోనూ ఒకటే డైమెన్షన్స్ ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఇలా తీసేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ V = U + AT అనే ఒక ఫిజికల్ ఈక్వేషన్ ఉంది. ఇది ఫిజికల్ ఈక్వేషన్ అంటే దిస్ ఇస్ అ ఈక్వేషన్ దట్ విచ్ represent the relation between the different types of physical quantities. V అనేది ఒకటి, ఇది ఫైనల్ వెలాసిటీ అంటాం, ఇది ఇనిషియల్ వెలాసిటీ అంటాం, A is యాక్సిలరేషన్, T is the time. సో వీటికి డైమెన్షన్స్ అప్లై చేసేద్దాం. V ఫైనల్ వెలాసిటీ, U ఇనిషియల్ వెలాసిటీ, A యాక్సిలరేషన్, T టైం అండి, T is the time. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో అప్లయింగ్ డైమెన్షన్స్, సో అప్లయింగ్ డైమెన్షన్స్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా మనం లెఫ్ట్ సైడ్ LHSలో RHSలో రెండు టర్మ్స్ ఉన్నాయి, 1 2 డైమెన్షన్స్ అప్లై చేసేస్తే, సో దిస్ ఇస్ ఇప్పుడు LHSలో ఏమొచ్చేసిందండి, ఇక్కడ మనకి ఇది V కాబట్టి L⁻⁻1 T⁻⁻1. RHSలో కూడా U ఉంది, వెలాసిటీని ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ రెండింటికి ఒకటే డైమెన్షనల్ ఫార్ములా, ఏమీ మారదు. డైమెన్షనల్ ఫార్ములా తీసుకునేటప్పుడు ఆఫ్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ విత్ సేమ్ డెఫినేషన్తో ఉంటే ఏమీ మారదు. స్పీడ్ ఆఫ్ లైట్ అన్నా అండ్ స్పీడ్ అన్నా అండ్ స్పీడ్ ఆఫ్ ఏ పర్సన్ అన్నా కార్ అన్నా అన్నిటికీ ఒకటే డైమెన్షన్. ఎనర్జీ అన్నా, హీట్ ఎనర్జీ అన్నా, కైనెటిక్ ఎనర్జీ అన్నా అండ్ అలా ఈ వర్క్ అన్నా అన్నిటికీ ఒకటే డైమెన్షన్స్. ఎందుకంటే ఎనర్జీ అంతా ఒకటే డెఫినేషన్, వేరే ఏమీ మారదు. సో దట్ ఒకటే డెఫినేషన్స్తో ఉండే వాటి అన్నిటికీ ఒకటే డైమెన్షన్ ఫామ్లో ఉంటుంది. L⁻1 T⁻⁻1. సో దిస్ ఇస్ ఈక్వల్ టు అగైన్ U కూడా L⁻1 T⁻⁻1, A L⁻1 T⁻⁻2 యాక్సిలరేషన్, అగైన్ T కాబట్టి T తీసేసుకుంటే, సో నౌ దిస్ ఇస్ L⁻1 T⁻⁻1 is equal to
L power 1 t power minus 1 plus ఇక్కడ t power minus 1 t power plus 1. This is equal to L power 1 t power minus 1. ఇది సో కాబట్టి ఇక్కడ చూడు ఈ టర్మ్లో దిస్ ఇస్ ద v, దిస్ ఇస్ ద u, దిస్ ఇస్ ద 8. ఒకటే డైమెన్షన్స్ ఉన్నాయి కదా, ఏమీ మారలేదు కదా. సో ఇక్కడ అన్నిటికీ ఒకటే డైమెన్షన్స్ ఉన్నాయి. అలా ఉన్నట్లయితే దిస్ ఈక్వేషన్ ఇస్ డైమెన్షనల్లీ కరెక్ట్. దట్ ఈస్ సో దేర్ ఫోర్ దీన్ని మనం ఇలా రాయొచ్చు, v is equal to u plus at is dimensionally correct. సో దిస్ ఇస్ డైమెన్షనల్లీ కరెక్ట్గా ఉంది. దట్ ఈస్ హియర్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ప్రాబ్లమ్స్లో అప్లై చేసి చూద్దాము ఎలా చేద్దాం అనేది. సో ఓకే, దీన్ని మనం ప్రాబ్లంలో అప్లై చేసేటప్పుడు ఇక్కడ మెయిన్ అక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అండి, ఒక ఫిజికల్ క్వాంటిటీని ఇంకొక ఫిజికల్ క్వాంటిటీకి యాడ్ చేస్తున్నా లేదా సబ్ట్రాక్ట్ చేస్తున్నా ఆ రెండింటికి సేమ్ అయితే, ఆ రెండింటి నేచర్ సేమ్ అయితేనే మనం యాడ్ అయిన చేయొచ్చు లేదా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. జనరల్గా నేను చెప్తుంటాను, డాగ్స్ అండ్ క్యాట్స్, డాగ్స్ని యాడ్ చేయొచ్చు, క్యాట్స్ని యాడ్ చేయొచ్చు. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది ఒక ఫోర్స్ ఉందని అనుకోండి, ఫోర్స్కి 20 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంది, 1 మీటర్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఉంది. అప్పుడు రెండు కలిపితే 21 న్యూటన్స్ కాదు కదా. అదేమో డిస్ప్లేస్మెంట్ 1 న్యూటన్, ఇదేమో 20 న్యూటన్స్ ఫోర్స్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి అది 21 మీటర్స్ అని అనలేము, 21 న్యూటన్స్ అని అనలేము. 20 న్యూటన్స్ సపరేట్గా ఫోర్స్ తీసుకోవాలి, 1 మీటర్ దాన్ని సపరేట్. ఎప్పుడు ఇన్ కేస్ 20 న్యూటన్స్ ఫోర్స్ ఒకటి, 1 న్యూటన్ ఫోర్స్ ఒకటి ఉంటే కలిపితే అప్పుడు 21 న్యూటన్స్ అయిపోతుంది. లేదా సబ్ట్రాక్ట్ చేస్తే 19 వస్తుంది, 20లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే. అలా మనం ఇక్కడుండే ఈ ఫిజికల్ క్వాంటిటీని దీనికి యాడ్ చేస్తున్నామంటే మీనింగ్ ఏంటి, ఇది ఏదైతే ఉంటుందో అది కూడా అదే నేచర్లో ఉంటుంది. సేమ్ ఫిజికల్ క్వాంటిటీ ఉంటేనే యాడ్ అవుతుంది లేదా సబ్ట్రాక్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతుంది ఇది, సో దిస్ ఇస్ ద రూల్. కాబట్టి దిస్ ఇస్ ద రూల్ టు అప్లై దిస్ ప్రిన్సిపల్ ఇస్ దిస్ ఇస్ హియర్. దీన్ని మీరు గుర్తుంచుకోవాలి, స్టార్ మార్క్ పెడుతున్నాను. దిస్ ఇస్ ద రూల్ టు అప్లై ద homogeneity principle. homogeneity principle ని అప్లై చేసేయడానికి రూల్ ఏంటంటే సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ యాడెడ్ అండ్ సబ్ట్రాక్టెడ్. దిస్ ఇస్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్. సో ఒక దాంట్లో ఒకటి మనం తీసేయాలన్నా కలపాలన్నా మనకి రెండు సేమ్ ఉంటేనే చేయొచ్చు. దట్ ఈస్ ద రూల్. సో దాని ప్రకారం దీన్ని మనం అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వెలాసిటీ v is equal to ax plus bx square. This is velocity v is equal to ax plus bx square, where x is the displacement. Then find the dimensions of a and b. a and b అనేటి మనకు తెలియదు, దాన్ని మనం కనుక్కుందాం. సరే చూడండి, ఇక్కడ చేసేద్దాం. సో v is equal to, ఇప్పుడే చెప్పాను ఏమేంటి, సో ఇది రెండు సేమే ఉంటాయి, ఆల్సో ఇది కూడా అదే ఉంటుంది. కాబట్టి ఇది వెలాసిటీ అయితే ఇది మొత్తం వెలాసిటీ, a ఇంటూ x కూడా వెలాసిటీ. సో a ఇంటూ x వెలాసిటీ అయితే bx స్క్వేర్ కూడా వెలాసిటీ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇది, సో దేర్ఫోర్ v is equal to ax రాసేయచ్చు అండ్ v is equal to bx స్క్వేర్ రాసేయచ్చు, రెండు ఒకటి. అప్పుడు అప్లయింగ్ డైమెన్షన్స్ వెలాసిటీకి L⁴ T⁻⁻1 a కనుక్కోవాలి, x డిస్ప్లేస్మెంట్ అని కాబట్టి లెంత్, కాబట్టి ఇక్కడ లెంత్ క్యాన్సిల్ అయిపోతే a is equal to T⁻⁻1. ఓకే, క్లియర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. సో v equal to bx స్క్వేర్. సో అప్లయింగ్ డైమెన్షన్స్ LHSలో, సో vకి L⁴ T⁻⁻1, b ఫైండ్ అవుట్ చేయాలి, అలానే పెట్టేద్దాం. x డిస్ప్లేస్మెంట్, దిస్ ఇస్ అ L స్క్వేర్. ఓకే,
అప్పుడు b is equal to l power 1 t power minus 1 is divided by l square. సో ఇక్కడ స్క్వేర్ ఇక్కడ l క్యాన్సిల్ అయితే therefore b is equal to l power minus 1 t power minus 1 and a is equal to t power minus 1. సో ఇవి అక్కడ డైమెన్షన్స్ అవుతాయి రెండు ఫిజికల్ క్వాంటిటీస్కి. ఓకే, దట్ ఈస్ ఇప్పుడు ఇందులో సో మనకి ఈ రూల్ అప్లై చేయడానికి మెయిన్ ఇది తీసుకున్నాం, ఇది గుర్తుంచుకోండి. సో సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్, దట్ ఈస్ ఓకే. ఇది తర్వాత దీంట్లో మనకి ఇంకొక ఎగ్జాంపుల్ మోడల్ అట్ ద సేమ్ టైం జేఈలో 2 times వచ్చింది ఇది ఇక్కడ మనకి ఇది. సో దీన్ని మనం తీసేసుకుందాం. దిస్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ హియర్. సో p plus a by v square into, so this is a v minus b is equal to RT is the real gas equation. Real gas equation where p is a pressure, t is a temperature, v is a volume. This is here. So p pressure, v volume, t temperature. అయితే then what are the dimensions or dimension formulas of a and b? So dimensional formula df of a and b are సో ఇది మనకిది జేఈఈ 24లో వచ్చింది, 22లో కూడా వచ్చింది ఇది. సో ఇది సో చూద్దాం ఇక్కడ మనకి ఇది దీని ప్రకారం ఏం చేద్దామండి, ఇక్కడ మనకి అన్ని టర్మ్స్ని సపరేట్ చేసేసుకుందాం. సో దిస్ ఇస్ ఓకే. నౌ దిస్ ఇస్ హియర్ p ప్లస్ pతో ఇక్కడ అన్ని డివైడ్ చేసేసుకొని ఎన్ని టర్మ్స్ వస్తాయో ఫస్ట్ వాటిని మనం సపరేట్ చేసేసుకుందాం. pతో మల్టిప్లై చేసేస్తే p ఇంటూ v, p ఇంటూ b హియర్. సో దేర్ఫోర్ pv మైనస్ pb pతో చేసేస్తాం. మళ్ళీ a బై v స్క్వేర్తో దీన్ని మల్టిప్లై చేసేద్దాం. ప్లస్ a బై v స్క్వేర్ టైమ్స్ ఆఫ్ b మైనస్ a బై v స్క్వేర్ టైమ్స్ ఆఫ్ b ఇజ్ ఈక్వల్ టు RT. ఓకే, ఇప్పుడు దీన్ని మనకి pv మైనస్ pb ప్లస్ v స్క్వేర్ ఇక్కడ ఉంది కాబట్టి a బై v వచ్చేసి క్యాన్సిల్ అయిపోతే ఇది మైనస్ ab బై v స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు RT. దట్ ఈస్ సరే. ఇప్పుడు ఇక్కడ చూడండి RT దేనికి ఈక్వల్, RT ఈజ్ ఈక్వల్ టు pv, RT ఈజ్ ఈక్వల్ టు pb, RT ఈజ్ ఈక్వల్ టు a బై v, RT ఈజ్ ఈక్వల్ టు ab బై v స్క్వేర్ కదా, అన్నీ ఒకటే డైమెన్షన్స్ కదా. సో దీని ప్రకారం మనం తీసుకున్నప్పుడు అండ్ ఫస్ట్ ఇప్పుడు RT అయితే ఏమవుతుంది, సో ఒకటే అండి PV ఇజ్ ఈక్వల్ టు RT తెలుసు మనకి ఈక్వేషన్. సో నా PV ఇజ్ ఈక్వల్ టు RT అయితే మనకి PV అనేది ఎనర్జీ అవుతుంది లేదా వర్క్ అవుతుంది. థర్మోడైనమిక్స్లో చూడండి మనకి ఇది PdV వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ PV ఈక్వల్ టు RT. అట్ ద సేమ్ టైం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో కూడా వస్తుంది. సో యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ హాఫ్ RT లేదా హాఫ్ KTతో మనం రిప్రజెంట్ చేస్తుంటాం కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఎనర్జీ, హాఫ్ RT. దిస్ ఇస్ R ఇంటూ T ఇస్ దిస్ ఇస్ ఎనర్జీ, PV ఆల్సో ఎనర్జీ. కాబట్టి ఇది ఏమవుతుందండి ఎనర్జీ మీన్స్ mL² T పవర్ మైనస్ 2 అయిపోతుంది. దట్ ఈస్ హియర్. లేదా డైరెక్ట్గా మనం ప్రెషర్ తీసుకొని వాల్యూమ్ తీసుకొని చేసినా మనకు వచ్చేది అదే. ఇది గుర్తుంచుకొని మీరు డైరెక్ట్గా ఎప్పుడు PV అన్నా RT అన్నా ఎనర్జీకి ఈక్వలెంట్ అయిపోతుంటుంది. సో దట్ ఈస్ సో ఇప్పుడు వీటిని ఈక్వలెంట్ చేసేద్దాం. దెర్ఫోర్ PB ఈజ్ ఈక్వల్ టు PV అండి. దెర్ఫోర్ PB ఈజ్ ఈక్వల్ టు RT దట్ ఈజ్ ఈక్వల్ టు PV కదా. PP క్యాన్సిల్ అయిపోతే B ఈజ్ ఈక్వల్ టు V అయిపోతుంది. V అంటే వాల్యూమ్ కాబట్టి L³ LBH ఇది. సో తర్వాత A బై B ఈజ్ ఈక్వల్ టు A బై V ఈజ్ ఈక్వల్ టు RT దీన్ని తీసేసుకోవచ్చు. లేదా therefore A by V is equal to RT. That implies A is equal to RT into V. RT అంటే ఎనర్జీ అని చెప్పాను, mL² T power minus 2 into V volume. V is a volume L³. So finally A is equal to ఏమైపోయిందండి అది mL power 5 T power minus 2. m power 1 L power 5 T power minus 2. That is the A. ఇది వచ్చేస్తుంది. So B this one, A this one here. ఇక దీని మీద మనం వాడు డైరెక్ట్గా A అండ్ B అడిగితే ఇదే A బై B ఒకసారి అడిగాడు, A బై B స్క్వేర్ ఒకసారి అడిగాడు, ఇలా అడిగాడు. సో దేర్ఫోర్ A బై B
m l power 5 t power minus 2 by this is the b is a l cube. Okay, ఏమైపోతుంది l power 5 l cube cancel. So finally m l square t power minus 2 again this is a energy అయిపోతుంటుంది. లేదా a by b square అడుగుతాడు, దాన్ని కూడా మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. అలా మనకి డైమెన్షనల్ హోమోజినిటీని అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడున్న మెయిన్ రూల్ ఇది. యాడ్ ఏం చేయొచ్చు లేదా సబ్ట్రాక్షన్ చేసి, సబ్ట్రాక్ట్ అవుతున్నా యాడ్ అవుతున్నా అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా అవన్నీ ఒకటే ఫిజికల్ క్వాంటిటీ అయితేనే మైనస్లు ప్లస్లు ఉంటాయని అర్థం. దాని ప్రకారం దీనికి ఈక్వలెంట్ చేసుకోవచ్చు, దీనికి ఈక్వలెంట్ చేసుకోవచ్చు, దీనికి ఈక్వలెంట్ చేసుకోవచ్చు. అన్నిటికీ ఒకటే ఈక్వలెంట్ చేసేసుకొని డైమెన్షన్స్ అప్లై చేసేసుకొని సింప్లిఫై చేయొచ్చు. ఓకే, ఇంకొక మెయిన్ అప్లికేషన్ ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. ఇంకొక అప్లికేషన్ చూద్దాం. సో దిస్ ఇస్ సెకండ్ అప్లికేషన్ ఇస్ deriving the relation among different physical quantities. Deriving the relation among different physical quantities. Different physical quantities. So this is the second relation. సో మనకి డైమెన్షనల్గా మనకి ఆ రిలేషన్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి, లేదా అది ఆ ఫిజికల్కి ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య సరైన రిలేషన్ మనం తీసుకోవడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. సో మనకి కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ని మనం సెలెక్ట్ చేసేసుకొని వాటి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒకటి తెలిసింది, మనకి బాగా తెలిసింది ఒకటి తీసుకొని ఫస్ట్ చెక్ చేద్దాం. ఇది ఏంటంటే మనకిది ఇఫ్ E is energy, comma c is speed of light, and nu is frequency. No, m is a mass. ఇది వేరే రిలేషన్కి వెళ్తుంది. సో m is mass. So where m is a mass of the particle and c is the speed of the light and E is energy released by that particle. So then the relation between E, m, c, then the relation between them is E is equal to m power a and c power b. Then a and b are ఈ వాల్యూస్ సేమ్ అవుతాయి. ఓకే, సో ఇది జనరల్గా ఈ ఈక్వల్ ఎంసీ స్క్వేర్ తెలుసండి మనకి. సో అది కరెక్ట్గా వస్తుందా లేదని చెక్ చేయడం కోసం తెలిసిన ఈక్వేషన్ ఫస్ట్ తీసుకున్నాం. సో చూడండి, దీన్ని మనం చేయాలంటే ద రూల్ ఈస్ ఫస్ట్ మనకి ఏ ఫిజికల్ క్వాంటిటీ అని ఇచ్చింది 3 తీసుకున్నాం కదా, ఆ మూడింటిలో ఒకటి ఫస్ట్ తీసుకోండి, ఈ తీసేసుకున్నాం. రెండవది ఎం అనుకుందాం. సో ఎంకి ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీలో ఉంటుంది. దట్ ఇక్కడ మనకి ఇది డైమెన్షన్స్ తీసుకునేటప్పుడు పవర్స్ కూడా మెయిన్ కదా, కాబట్టి ఇక్కడ మనకి ఇది ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎం పవర్ ఏ అని అనుకున్నాం. ఓకే, అండ్ సిమిలర్లీ ఇదే ఫిజికల్ క్వాంటిటీ ఈతో సెకండ్ ఇంకొకటి సి, దీన్ని మనం తీసేసుకుందాం. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి పవర్ బి. ఓకే, సో ఇందులో మనకి ఇది ఈ రెండు నుంచి ఏమి వచ్చేస్తుందంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం పవర్ ఏ సి పవర్ బి అని అనుకుంటాం. సో ఒక కాన్స్టెంట్ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ మనకి దీన్ని తీసేస్తే ఒక కాన్స్టెంట్ పెట్టేసుకోవాలి, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ k times of m power a and c power b అని అనుకున్నాం. ఓకే, దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. సో applying dimensions in equation number 1 here. Applying dimensions.
సో ఆన్ బోత్ సైడ్స్ రెండు వైపులా డైమెన్షన్స్ అప్లై చేస్తున్నాం. ఈ అంటే ఏంటండి ఎనర్జీ. ఏదైనా సరే ఇక్కడ మీకు మనకి డైమెన్షనల్ ఫార్ములాస్ ఫస్ట్ బాగా ఐడియా ఉండాలండి. అందుకోసం మీకు ఫస్ట్గా ఒక లిస్ట్ చెప్పాను, ఒక ఆర్డర్ తీసుకోవాలని చెప్పాను. అవన్నీ మనకి మైండ్లో వచ్చిన తర్వాత వీటిని మనం ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు మెథడ్స్లలో. సో చూడండి డైమెన్షన్ ఈకి ఎనర్జీకి డైమెన్షన్ ఫార్ములా ఏంటండి ml²T⁻⁻2 ml²T⁻⁻2 k is a number, just it is a constant. ఒక నంబర్గా మనం కన్సిడర్ చేస్తే ఇట్ హాస్ నో డైమెన్షన్. సో m⁻a మాస్, m అంటే మాస్ పవర్ a, దిస్ ఇస్ m⁻1 and c speed of light. So this is speed of light is l⁻1T⁻⁻1 ఇది. So now this is ml²T⁻⁻2 k, it is a constant, దీనికి డైమెన్షన్స్ లేవు అక్కడ. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది k ఇది ఒక నంబర్ వస్తుంది కాబట్టి లేదండి, కొన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనం తీసుకునే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అదొక నంబర్ అవుతుంది కాబట్టి నంబర్స్, యాంగిల్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండ్ లాగ్ ఫంక్షన్స్ వీటికి లేవండి. సరే దీని గురించి మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. సో ml²T⁻⁻2 దిస్ ఇస్ హియర్ k, it has no dimension. Now m⁻1 and l⁻1 T⁻⁻1 T⁻⁻b ఇది వచ్చేసింది. సో ఓకే, ఇప్పుడు దీన్ని మనకి ఇది k అలానే తీసేసుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. సో దిస్ ఇస్ ద k యాజ్ యూజువల్లీ. సో నౌ దిస్ ఇస్ కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. దిస్ ఇస్ కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో LHSలో ఏముంది m⁻1, RHSలో ఏముంది m⁻a ఉంది. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చేసింది 1 వచ్చేసింది. ఓకే, మళ్ళీ l⁻2 l⁻b, సో b ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చేస్తుంది. మళ్ళీ T⁻⁻2 T⁻⁻b, అగైన్ b ఈజ్ ఈక్వల్ టు 2 మనకు వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ ఏమైపోయిందండి a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 2 అయిపోయింది. దేర్ఫోర్ అప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 E is equal to k times of m⁻a c⁻b. E is equal to k times of m⁻1 c⁻2. E is equal to k times of mc², and k value is a proportionality constant and experimentally found value. So this is a k is equal to 1. Therefore finally E is equal to mc². ఈ కాన్స్టెంట్ వాల్యూస్ తెలిస్తే పెట్టేసుకుందాం, లేకపోతే అలానే ఒక k ఫామ్లో పెట్టేసుకున్నా నో ప్రాబ్లం. సో ఈ ఈజ్ ఈక్వల్ టు mc² అనేది అక్కడ మనకి ఇది ప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇలా మనం తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఒకటే రూల్ అండి, అది ఎలా అయినా ఉండొచ్చు, దానికి మనం డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ మాత్రమే తీసుకోవాలి, నాట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నాట్ ఎనీ అదర్ రిలేషన్. సో m⁻a డైరెక్ట్లీ ప్రపోర్షనలే, c⁻b డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనండి, దట్ ఈస్ సరే. అండ్ జేఈ పీవైక్యూ జేఈలో ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ హియర్, మేబీ దిస్ ఇస్ 23 or 24 ఉంటుందని అనుకుంటాను. సో ఇలా ఇచ్చాడు ఇక్కడ మనకి. సో వేర్ v is velocity of wave, this is v is the speed of wave, comma rho is density of medium, comma lambda is wavelength, and g is acceleration due to gravity. If v is equal to lambda power a, g power b, rho power c, then what are a, b, c? A is equal to question mark, b is equal to question mark, and c also question mark. వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ దిస్ మెథడ్. ఇది సరే చేద్దాం, దీని ప్రకారం చూద్దామండి. సో దేర్ ఫర్ అప్లయింగ్ డైమెన్షన్స్ ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి ఈక్వేషన్లో దీన్ని మనం తీసేసుకుందాం. అప్లయింగ్ డైమెన్షన్స్, సో దిస్ ఇస్ applying dimensions.
సో రెండు వైపులా మనం డైమెన్షన్స్ని అప్లై చేసేస్తే సో therefore v is equal to l power 1 t power minus 1 lambda is a wavelength wave length means length. సో యాజ్ పర్ దట్ డెఫినేషన్ మనం దీన్ని కన్సిడర్ చేస్తాం లెంత్ వేవ్ లెంత్ రెండు ఒకటే వేవ్ ట్రావెల్ చేసిన లెంతే డిస్టెన్సే. సో దిస్ ఇస్ అ ఎల్ పవర్ 1 హోల్ పవర్ ఏ. జీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ రెండు ఒకటే. యాక్సిలరేషన్ ఇస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ డ్యూ టు గ్రావిటీని మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. కాబట్టి ఎల్ పవర్ 1 టీ పవర్ మైనస్ 2 రెండు ఒకటే. బి density, so this is a mass by volume, this is equal to m l power minus 3 whole power c, that is okay. Now expanding and simplifying this one, so this is l power 1 t power minus 1 in LHS and RLHS lo l power 1 into a is a and again l power 1 into b t power minus 2b ikkada m power c and l power minus 3c. And let us simplify all L terms, M terms and T terms. L undi. So L power A. So this is A power M into A power N. A power M plus N kada. ఆ ఫార్ములా ప్రకారం తీసుకుంటే A power L power A plus B and minus 3C. This is A plus B minus 3C into తర్వాత ఎంలోకి వెళ్ళిపోదాం. ఎం పవర్ సి ఒకటే ఉంది. సో తర్వాత టీలోకి వెళ్ళిపోతే టీ పవర్ మైనస్ 2b ఇది కూడా ఒకటే ఉంది. ఇటువైపు తీసేసుకుంటే ఎం పవర్ 0 ఎల్ పవర్ 1 టీ పవర్ మైనస్ 1. సో డైరెక్ట్గా జీరో అనేటివి మనకి ఫస్ట్ ఇక్కడ ఈజీగా వచ్చేస్తాయి. ఎం పవర్ 0 ఉంది అండ్ దిస్ ఇస్ అ మైనస్ ఎం పవర్ సి ఉంది. నౌ హియర్ సి ఈజ్ ఈక్వల్ టు మనం 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అండ్ so therefore m power 0, now this is m power c, now c is equal to 0. Okay, again a equation తీసుకుందాం t power minus 2b. so therefore t power minus 1 is equal to LHS లో RHS లో t power minus 2b ఉంది. this is a t power minus 2b, so that means so minus 1 is equal to minus 2b, that implies b is equal to 1/2 ఇది వచ్చేస్తుంది. Now and coming to that L power 1 is equal to L power A plus B minus 3C, that implies A plus B minus 3C is equal to 1. okay, C value 0 ఉంది. therefore A value కనుక్కుందాం. B value 1/2 వచ్చేసింది. A plus 1/2 minus 0, this is equal to 1. now A is equal to 1 minus 1/2, this is equal to 1 minus 1/2 is a again 1/2. so that is, so this is A power 1/2. A is equal to 1/2, B is equal to 1/2, C is equal to 0. therefore the relation is V is equal to lambda power A, lambda power 1/2 and G power B, G power 1/2 and this is a rho and rho power 0. that means this is a 1 అయిపోతుంది. అక్కడ ఇచ్చింది ఇలా ఉందండి. అక్కడ ఆప్షన్స్లో మనకి ఏమవుతుంది A, B, C R, this is a 1/2, 1/2 and 0, that is 0, this is ఇలా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది కూడా చూద్దాం. సో దిస్ ఇస్ నంబర్స్ angles, trigonometric ratios, T ratios అంటాం, exponential functions and log functions. do not have dimensions. So do not have dimensions, that is. సో వీటికి మనకి డైమెన్షన్స్ లేవండి. వీటన్నిటికీ మనకి డైమెన్షన్స్ లేవు. సరే, ఈ అప్లికేషన్ మనకి ప్రాబ్లంలో ఎలా వస్తుంటుంది అనేది చూద్దాం ఒకసారి. సో దీంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకోండి. సో ఇఫ్ y is the displacement of
a particle, vibrating particle of vibrating particle, and that wave equation is this is here. Wave equation is y is equal to a sine of ax minus bt. This is ax minus bt form లో ఉంది, where x is a position, t is a time. Where x is position of wave in t time, position of wave in t time. Then the dimensions of a and b. Then the dimensions of a and b. Dimensions of a and b. Small a and small b. This is a and b here. సో వీటికి రెండింటికి డైమెన్షన్స్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీని రూల్ ప్రకారం ఏం చెప్పానంటే, సో వీటన్నిటికీ డైమెన్షన్స్ లేవు, సో అంటే డైమెన్షన్ లెస్ వాటికి. సో అలాంటప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ దిస్ వన్ హియర్. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ ax మైనస్ bt ఈ ఫామ్లో ఉంది అంటే y ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వైబ్రేటింగ్ పార్టికల్. సో ఏ కూడా ఏమవుతుంది, ఇది కూడా డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఎందుకంటే సైన్ అనేది ఫంక్షన్, సైన్లో వాల్యూస్ మారుతుంటాయి. 0 నుంచి 360 లోపు మనం చూసుకుంటే ఫస్ట్ 0 అండ్ మ్యాక్సిమం, మళ్ళీ 0, మళ్ళీ మ్యాక్సిమం, మళ్ళీ 0, అలా ఆల్టర్నేట్గా మారుతుంటుంది కదా అక్కడ మనకి ఇది. సో మ్యాక్సిమం వాల్యూ +1, మినిమం వాల్యూ -1 కదా, ఆ రెండింటి మిడిల్లో వాల్యూస్ మారుతుంటాయి. అంటే ఏ వాల్యూ మేబీ 0 నుంచి a/2 నుంచి, సో √3/2 a అంటే 6 degrees దగ్గర వస్తుంది, మళ్ళీ మళ్ళీ a/2 అలా తగ్గిపోతూ పెరిగిపోతుంటుంది. కాబట్టి ఇది ఏదైతే అవుతుందో ఇది కూడా అదే అవుతుంది. సో వైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలలో యూజింగ్ సైన్ ఫంక్షన్తో రిప్రజెంట్ చేస్తున్నాం అని అర్థం. గుర్తుంచుకోండి, ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ ఫంక్షన్కి ముందు అదే ఉంటుంది. ఫిజికల్ క్వాంటిటీస్ రెండు ఒకటే. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు L/1 అయిపోతుంది. దట్ ఇస్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఏ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరల్లీ యాంప్లిట్యూడ్ అంటాం. సో దిస్ ఇస్ అ యాంప్లిట్యూడ్, ఇది మనకి ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఓకే, క్లియర్. సో వాట్ అబౌట్ దిస్ వన్, ఇక్కడ ఉండేది ఈ బ్రాకెట్లో ఉండేది ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ బీటీ, సైన్ థీటా అంటే యాంగిల్ ఫామ్లో ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే దేర్ ఫోర్ ఏఎక్స్ మైనస్ బీటీ ఇస్ ఈక్వల్ టు యాంగిల్. సో దిస్ ఇస్ అ యాంగిల్ ఫామ్లో ఉంది కాబట్టి దిస్ ఇస్ ఈక్వల్ టు m/0 L/0 T/0. దిస్ ఇస్ ద డైమెన్షన్ లెస్ క్వాంటిటీ. సో దట్ అగైన్ దిస్ ఇస్ అ 1 అయిపోతుంది. దేర్ ఫోర్ ఏఎక్స్ మైనస్ బీటీ ఇస్ ఈక్వల్ టు 1. మళ్ళీ ప్రిన్సిపల్ ఆఫ్ డైమెన్షనల్ హోమోజెనిటీ అప్లై చేద్దాం. ఫ్రమ్ homogeneity principle, ఏమైపోతుంది అక్కడ, ఇంతకుముందే డిస్కస్ చేస్తాం కదా. సో ax = 1, bt = 1, ax = 1 అండ్ bt = 1. మైనస్ బీటీ కాదండి, మైనస్ కాదు. మైనస్ అనేది ఏంటి అక్కడ సబ్ట్రాక్ట్ అవుతుంది చెప్పడం. ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీ మనకు కావాలి. ఫిజికల్ క్వాంటిటీ ఏంటి, బీటీ ఈజ్ అ ఫిజికల్ క్వాంటిటీ, మైనస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ax = 1, అప్పుడు a = 1/x. x అనేది పొజిషన్ అన్నాడు, పొజిషన్ అంటే మళ్ళీ లెంతే కాబట్టి దిస్ ఇస్ ఈక్వల్ టు 1/L. therefore a = L/-1. సిమిలర్లీ bt = 1, now b = 1/t. t is a టైం ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 1/t. సో b = T⁻⁻1. దట్ ఈస్. సో ఇది ఇచ్చినప్పుడు ఇలా మనం అప్లై చేసేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంకొక ఎగ్జాంపుల్ తీసేసుకుందాం ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ద వెలాసిటీ, సో v = α/β టైమ్స్ ఆఫ్ e⁻−αt ఈ ఈక్వేషన్లో ఉంది. వేర్ t is a time, so where t is time, then find the dimensions of alpha and beta. Find the dimensions of alpha and beta. ఆల్ఫాకి బీటాకి డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇదే మెథడ్. ఇక్కడ రెండు వస్తాయి, ఒకటి ఈ రూల్, ఇంకొకటి
ప్రిన్సిపల్ ఆఫ్ డైమెన్షన్ హోమోజెనిటీ రెండు అప్లై చేసేసుకోవాలి యాజ్ పర్ దిస్ రూల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది ఏమైపోయింది, ఇప్పుడు ఇది v ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా e పవర్ మైనస్ ఆల్ఫా టీ తీసుకుంటే, సో ఇక్కడ v ఏదైతే ఉంటుందో ఇది కూడా అదే. ఎలా అయితే ఇక్కడ మనకి y ఏదైతే అవుతుందో a కూడా అదే అవుతుంది. ఇక్కడ సైన్ ఫంక్షన్ అయింది, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇక్కడ మనకి v అనేది మారుతుంటుంది, ఆల్ఫా బై బీటా టైమ్స్లలో వస్తుంటుంది. సో కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా, v ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా, ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ అగైన్ e పవర్ మైనస్ ఆల్ఫా టీ, ఇక్కడ కూడా ఏమవుతుంది, ఒక నంబర్ ఫామ్లో మనం తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్సో కాన్స్టెంట్, దెర్ఫోర్ ఆల్ఫా టీ ఈజ్ ఈక్వల్ టు m power 0, l power 0, t power 0. This is a dimensionless one. So now alpha is equal to 1 by t, where t is the time here. T is the time. ఇక్కడ ఆల్రెడీ t ఇచ్చారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి 1 by t, t power minus 1 is the alpha. Again from equation number 1 మళ్ళీ తీసుకుందాం. From equation number 1, so this is v is equal to alpha by beta కాబట్టి మనకి ఏం కావాలి, బీటా కావాలి కాబట్టి alpha by v, that is a beta. Okay, now beta is equal to alpha value already ఉంది, ఎంత t power minus 1, v value తెలుసు, velocity ఇచ్చాడు కాబట్టి l power 1, t power minus 1. So t power minus 1, t power minus cancel, l power minus 1. Therefore alpha is equal to t power minus 1 and beta is equal to l power minus 1. This is, సో ఇలా మనకి వీటిని మనం ప్రూవ్ చేయొచ్చు. సో ఇవి మనకి డైమెన్షన్స్ అండ్ డైమెన్షన్స్లో ఉండేటటువంటి మెయిన్ టాపిక్స్. ఇలాంటి మోడల్స్, ఈ మోడల్స్ అన్నిటి మీద మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసేస్తే ఈజీగా డైమెన్షన్స్లో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేసుకోవచ్చు అండి. దట్ ఈస్ సో దట్, అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.